వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మౌనిక. ముందుగా హెడ్లైన్స్. ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలి. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు హనుమంతరావు డిమాండ్. ₹10 లక్షల విలువైన మొక్కల పంపిణీ శుభ పరిణామం. కొనియాడిన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రమాదేవికి త్రుటిలో తప్పిన ప్రమాదం. మాజులాపూర్ వద్ద కారుకు గేదె అడ్డంగా రావడంతో ఘటన. పంట పొలాల మధ్య విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఏనుగు. విద్యుత్ తీగలు పడడంతో అక్కడికక్కడే గజరాజు మృతి. ఇక డీటెయిల్స్ చూస్తే, విద్యారంగం ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు హనుమంతరావు డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం జూలై 18వ తేదీ నుండి ఇప్పటి వరకు చేపట్టిన ఉపాధ్యాయ ఉద్యమ జాగరణలో భాగంగా చివరి దశ పోరాటంగా హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద వేలాది మంది మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెండింగ్ లో ఉన్న 3 DAలను వెంటనే చెల్లించాలని, గత ఏడాది కాలంగా పెండింగ్ లో ఉన్న అన్ని రకాల బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాజ్ సురేష్ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వెంటనే జరపాలని, పండితుల PETల ఉన్నతీకరణ చేపట్టాలని, మధ్యంతర భృతిని వెంటనే ప్రకటించాలని కోరారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యలే కాకుండా విద్యారంగ సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ, విద్యారంగంలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎఫ్ఈసి ఫుల్ ఎడిషన్ ఛార్జెస్ అనేటువంటి వాళ్ళతో హెచ్ఎంలకు ప్రమోషన్ లేకుండా డిప్యూటీలు కానీ తర్వాత ఎంఈఓలు కానీ అన్ని ఖాళీలు ఉన్నాయి. కానీ ప్రమోషన్స్ లేక ట్రాన్స్ఫర్స్ లేక ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందిని ఈ విధంగా ధర్నా రూపంలో వ్యక్తపరచాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ రాష్ట్రం నలుమూలకి వెళ్ళి వచ్చినారు. వాళ్ళకి సంఘీభావంగా నేను వచ్చినాను. ఇదే విషయాన్ని ఈసారి ఒక రిప్రజెంటేషన్తో తీసుకొని ఈ చీఫ్ సెక్రటరీని కలుస్తున్నాం ఈరోజు. కానీ వాళ్ళంట ఇవన్నీ కూడా ప్రస్తావించేటందుకు కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో సరిపోదు. కాబట్టి మేమందరం పోయి ప్రత్యక్షంగా చీఫ్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ ఇస్తే బాగుంటుంది. ఇస్తారో లేదో తెలియదు. కానీ కనీసము విద్యారంగంలో ఉన్నటువంటి అధికారులతో కానీ చీఫ్ సెక్రటరీని కలిసి వీళ్ళ సమస్యలు ఏమున్నాయి, వాటి పరిష్కారానికి ఎట్లా మనం వాళ్ళు చర్యలు తీసుకోవాలన్న సంగతి కూడా వాళ్ళకు కొంత విజ్ఞప్తి చేస్తాం. తర్వాత ఏమవుతుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. పొన్నాల రాజశేఖర్, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈరోజు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలపై భాగ్యనగరంలో ఇందిరా పార్కు వద్ద నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఈ ధర్నా శిబిరం నుండి ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే, పాత పెన్షన్ స్కీమ్ని ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ ప్రభుత్వం కొనసాగించాలని, మరి 57వ జీవో ద్వారా మెమో ద్వారా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం 2003 DSC వాళ్ళకి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని చెప్పినా కూడా ప్రభుత్వం అమలుపరచకపోవడం, పాఠశాలలో స్కావెంజర్స్ను నియమించకపోవడం, ఏకీకృత సర్వీస్ రూల్స్కి లీగల్గా ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించి ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ను నిర్వహించాలని చెప్పేసి, CPS విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి మరి ఈరోజు ప్రభుత్వాన్ని నినదిస్తూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు సాల్వ్ అయినట్టయితే ప్రగతి భవన్, సెక్రటరేట్, అసెంబ్లీ ముట్టడాలకి ఈరోజు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సిద్ధంగా ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు. కాకినాడ పట్టణంలో ₹10 లక్షల విలువైన మొక్కల పంపిణీ చేయడం శుభపరిణామమని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాకినాడ జిల్లా క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత ఫల మొక్కల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొక్కను తీసుకుని వెళ్లిన ప్రతి వ్యక్తి పెంపకం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు.
ఒక్కసారి మొక్కను నాటితే అది 40 ఏళ్ల పాటు ఆక్సిజన్ మనకు అందిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ కాకినాడ పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ నేతృత్వంలో సుమారు 11,000 మొక్కలను 450 పైగా సంస్థలకు ఉచితంగా పంపిణీ చేయనున్నారని అన్నారు. రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రతి మండలానికి 10,000 మొక్కలు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కలెక్టర్, ఎమ్మెల్యే కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, మాజీ మేయర్ సుంకర శివప్రసన్న క్రైస్తవ నాయకులతో కలిసి చర్చి ఆవరణలో మొక్కలు నాటి మొక్కల పంపిణీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి అధ్యక్షులు రిక్కీ గూటం, ప్రెసిడెంట్ జోసెఫ్ బెన్నీ, స్టీఫెన్ ఆనంద్, వివిధ క్రైస్తవ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓకే ఇస్తున్నారు. ఎమ్మెల్యే గారికి మా శామ్ ఇస్తున్నారు. ఓకే ఇస్తున్నారు. కూడా బాప్టిస్ట్ చర్చ్ బాప్టిస్ట్ చర్చ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కాకినాడ పట్టణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ గ్రేక్ మెమోరియల్ చర్చిలోనే డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించుకున్నాం. మంచి పరిణామం ఏమిటంటే కాకినాడలో ఉన్నటువంటి అందరు పాస్టర్స్, అన్ని క్రిస్టియన్ స్కూల్స్, అన్ని క్రైస్తవ సోదరులు అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు. దగ్గరగా సుమారు 11,000 మొక్కల్ని మేము ఈరోజు ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో మంచి ఉద్దేశంతో వచ్చారు, మంచి కారణంతో వచ్చారు. వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాలనే ఒక ఉద్దేశంతో సుమారు 10 లక్షల రూపాయల మొక్కల్ని ఈరోజు వాళ్ళకి అందించడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి చాలా సీనియర్ పాస్టర్స్ అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో ఇది ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. ముఖ్యంగా తమ్ముడు రిక్కీ గూటం గారు, ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా కమిటీకి అందరూ కూడా అభినందించాలి. కమిటీ కూడా చాలామంది ఉన్నారు, అందరూ కూడా తెలిసిన వాళ్ళే. వాళ్ళందరినీ కూడా అభినందించాలి. ఇంత మంచి కార్యక్రమం అంటే మనకి ఆల్ ఇండియా కౌన్సిల్, క్రిస్టియన్ కౌన్సిల్ రీసెంట్గా ప్రారంభించుకుని ఒక కమిటీని ఎన్నుకున్నప్పుడు కూడా చాలా యాక్టివ్ ఉంటుంది ఈ కమిటీ అంతా కూడా. సో వీళ్ళ ఆధ్వర్యంలో మొట్టమొదటిగా మొక్కలు నాటి కార్యక్రమం చేసాం. అదేవిధంగా రూరల్ ఏరియాలో కూడా డెవలప్ చేయాలని చెప్పేసి పెద్దలందరూ కోరుకున్నారు. వీళ్ళు ఎన్ని మొక్కలు పెడితే అన్నీ ఇవ్వడానికి రెడీ, కానీ ఇచ్చిన మొక్కని సంరక్షించి కాపాడే బాధ్యతను వాళ్ళు తీసుకోమని రిక్వెస్ట్ చేసాం. తప్పకుండా కాకినాడలో ఇంకా మరింత చైతన్యం రావాలి. ఏ స్వచ్ఛంద సంస్థలు వచ్చినా మొక్కలు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. దయచేసి మొక్కల్ని మీరు ప్లాంటేషన్ చేసి కాపాడే బాధ్యతని సంఘాలన్నీ తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి క్రిస్టియన్ కౌన్సిల్ వారికి అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు, ముతోల్ నియోజకవర్గ నాయకురాలు పడగంటి రమాదేవికి త్రుటిలో ప్రమాదం తప్పింది. నిర్మల్లో తమ పార్టీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతు తెలపడానికి ఆమె రాత్రి హైదరాబాద్ నుండి కారులో బయలుదేరారు. మాజ్లాపూర్ వద్ద గేదె అడ్డంగా రావడంతో ప్రమాదం చోటు చేసుకుంది. అయితే కారులో ప్రయాణిస్తున్న వారంతా క్షేమంగా బయటపడ్డారు. చిత్తూరు జిల్లా పలమనేరు బైరెడ్డిపల్లి మండలం నల్లగుంట్లపల్లెలో విద్యుత్ షాక్తో ఏనుగు మృతి చెందింది. పంట పొలాల మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఏనుగు బలంగా ఢీకొనడంతో స్తంభం విరిగిపడింది. దీంతో విద్యుత్ తీగలు ఏనుగుపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటనా స్థలాన్ని చేరుకున్న రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేయడంతో వారు చేరుకున్నారు. తెలుగుదేశం
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర గుంటూరు నుంచి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలు పాదయాత్రకు వీడ్కోలు పలికారు. భారీగా తరలి వచ్చిన జనంతో జనసంద్రంగా ప్రకాశం బ్యారేజ్ పరిసరాలు మారాయి. బ్యారేజ్ పై యువనేతకి ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు ఘనస్వాగతం పలికారు. కాగా గుంటూరులో ముగిసిన యువగలం పాదయాత్ర చరిత్ర సృష్టించిందని ఆ పార్టీ నాయకుడు ఎరపతనేని శ్రీనివాసరావు అన్నారు. లోకేష్ పాదయాత్రతో అధికార వైసీపీలో గుబులు మొదలైందని వ్యాఖ్యానించారు. థ్యాంక్స్ గివింగ్ ఇప్పుడు ముఖ్యమైన అంశం మాట్లాడతా. ప్రజలందరూ గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం మరియు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరు మనం గమనించాల్సిన, ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆలోచించాల్సిన బాధ్యత మనందరి మీద. ఉదాహరణకి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించకపోగా పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తున్న అనేక మంది పారిశ్రామికవేత్తల్ని, వ్యాపారస్తుల్ని పనిగట్టుకుని హింసించే కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతాం. సుమారు 60 సంవత్సరాలు పైబడి నడుస్తున్న మార్గదర్శి సంస్థల మీద కక్షపూరితంగా వ్యవహరించడం అనేది దుర్మార్గంగా భావిస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వ్యాపారం నడుపుతూ ఉన్నారు. మార్గదర్శి ఎండి శైలజా కిరణ్ గారు, దాని వ్యవస్థాపక అధ్యక్షులు రామోజీరావు గారు. ప్రజా సమస్యల్ని ఎత్తిచూపటంలో నిఖార్సైన జర్నలిజానికి మారుపేరుగా ఉన్న ఈనాడు పత్రిక మీద ఉన్న ద్వేషంతో కానీ, లేదా ఆ సంస్థలను మూసేయాలనే కక్షతో కానీ, ప్రత్యేకంగా అధికారులను సమావేశపెట్టి ఆ సమావేశంలో అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు పార్లమెంటు అధ్యక్షుడైనటువంటి శ్రావణ్ కుమార్ గారికి, అట్లానే వెస్ట్ ఇన్ఛార్జి కోరిమూట రవీంద్ర గారికి, అట్లానే పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి 19 రోజులు యువగలం పాదయాత్రకి మరి పెద్ద ఎత్తున భారీ స్థాయిలో మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి మరి పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున నారా లోకేష్ బాబు గారు వస్తున్నారంటే ఒక ప్రభంజనంలాగా వైసీపీ నాయకుల గుండెల్లో రైలు పరిగెత్తినాయి. అంటే ప్రజలు యువగలం పాదయాత్ర ద్వారా లోకేష్ బాబు గారిని ఎంత సమర్థిస్తున్నారో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. వైసీపీ వాళ్ళకి మేము చెప్పాల్సిన పని లేదు, వాళ్ళు టీవీల దగ్గరుండి చూస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళ నాయకుడు రావాలంటే భారీ గేట్లు పెట్టుకోవాలి, పరదాలు కట్టుకోవాలి, మరి పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని రావాలి. మా నాయకుడికి అదేమీ లేదు. ప్రజాబలం, ప్రజలందరూ కూడా ప్రతి చోట. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79వ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా రామాయంపేటలో ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీసీసీ నాయకుడు సుప్రభాత్ రావు మాట్లాడుతూ రాజీవ్ దేశానికి దిక్సూచిగా మారారని తెలిపారు. టెక్నాలజీ ద్వారా దేశానికి అద్భుతమైన సేవలు అందించి నిరుపేదలు, యువత అభివృద్ధికి కృషి చేసిన గొప్ప ప్రధాని ఆయన అని కొనియాడారు. యువత ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు అశోక్ నాయక్, పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు డాకిస్వామి, పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లాడి వెంకటేష్, వైఎస్ వెంకటి, సోషల్ మీడియా టౌన్ ప్రెసిడెంట్ డాకి నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. राजीव गांधी अमर है, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस. राहुल गांधी गारी नायकत्వం, सोनिया गांधी गारी नायकत्వం.
జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రామాయంపేట పట్టణంలోని రాజీవ్ గాంధీ ఫోటోకు నివాళులర్పించి ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారు ఈ భారతదేశానికి ఒక దిక్సూచిగా మారి ఈరోజు యువతరం ఏదైతే టెక్నాలజీని వాడుకొని ఉద్యోగాలు సంపాదించుకొని పనిచేసుకుంటూ కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కారణం ముఖ్యంగా ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ గారు. ఆ రోజు రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్లు ఇండియాకు తీసుకొస్తే ఆ రోజు ఇదే ప్రతిపక్షాలు, ఇదే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశంలో ఉన్న నాయకులు ఈ మనకు పొలాలు దున్నుకుంటామా కంప్యూటర్లతోని, పొలాలు వాడిని పండిస్తామా అని చెప్పి వ్యంగ్యంగా రాజీవ్ గాంధీని విమర్శించారు. కానీ దురదృష్టవశాత్తు రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత ఇవాళ అదే టెక్నాలజీని వాడుకొని మొత్తం దేశమే ఇవాళ టెక్నాలజీ ఒక గంట సేపు ఆగిపోతే దేశం ప్రపంచమే అల్లకల్లమైన పరిస్థితికి వచ్చిన ఘనత మన రాజీవ్ గాంధీ గారిదే. ముందు చూపుతో ఈ దేశ యువత భవిష్యత్తు కోసం రాజీవ్ గాంధీ గారు కలలు కన్న స్వరాజ్యం ఈరోజు చూస్తున్నాం మనం. దీనికి అనుగుణంగా రాహుల్ గాంధీ గారు కూడా అదే వాళ్ళ తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ మొత్తం కుల మత వర్గ విచక్షణ లేకుండా ఏ కులము ఏ మతం అని అనకుండా ప్రేమతో దేశం బాగుపడాలి, ప్రేమ ఆప్యాయాలతో దేశము నిలదొక్కోవాలని రాహుల్ గాంధీ గారు పిలిపిస్తున్నారు. ఆ రాహుల్ గాంధీ ఆశయ సాధనకు, రాజీవ్ గాంధీ గారి కోరికకు వాళ్ళ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల అండగా ఉండి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పునర్వైపు తీసుకురావడానికి ఈ ప్రాంతంలో శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మేము పనిచేస్తామని తెలియజేస్తూ ముగిస్తూ జై హింద్, జై రాజ్. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గం కర్మాన్ఘట్ హనుమాన్ దేవస్థానానికి నూతన ధర్మకర్తల మండలి సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ పురాతన దేవాలయంలో నూతన ధర్మకర్తల మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున బుద్ధి చెప్తాను. మరి ఆ విధంగా ఏ విధంగా అతను రబ్బరు చెప్పులతో వెల్బాస్కి వచ్చిన రోజులు మరి మర్చిపోయాడు, ట్రంక్ డబ్బాతో వచ్చాడు. ఇవాళ ఏ స్థాయిలో ఉన్నాడు హరీష్ రావు అవన్నీ కూడా గమనించాలా. 100కి 100 పాళ్ళు హరీష్ రావుకు బుద్ధి చెప్తాను. ఈసారంటే నాకు టైం లేదు, మెదక్ కాన్సన్ట్రేట్ చేస్తాను, మల్కాజ్గిరి కాన్సన్ట్రేట్ చేస్తాను. తర్వాత సిద్దిపేటలో హరీష్ రావు అడ్రస్ లేకుండా చేస్తానని చెప్పి కూడా దేవుని మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. మైనంపల్లి హనుమంతరావు ఏదైనా మాటిస్తే మాట తప్పడు. హరీష్ రావును గద్దె దింపే వరకు, ఆయన దుకాణం బంద్ చేయించే వరకు కూడా నేను నిద్రపోనని చెప్పి కూడా వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధర్మకర్తగా నా విధి నిర్వహణలు సక్రమంగాను విశ్వాసపాత్రుడిగాను నా శక్తి వంచన లేకుండా నిష్పక్షపాతంగాను పురాలోచన లేకుండా దేవస్థానము అభివృద్ధికై కృషి చేయగలను మరియు హిందూ దేవాదాయ చట్టము మరియు దాని నిబంధనలకు లోబడి విధులను సక్రమంగా నిర్వర్తించగలనని దేవుడిపై ప్రమాణం చేసి చెప్పుచున్నాను. ఏర్పాటు చేసిన మన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, సుధీర్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.
రాబోయే రోజులలో ఇంతకుముందు చేసిన కమిటీ డెవలప్మెంట్స్ ఏమున్నాయో దాన్ని కంటిన్యూ చేసుకుంటూ రాబోయే రోజులలో మాకు వీలైనంత వరకు దేవునికి భక్తులందరికీ సేవ చేసుకుంటూ డెవలప్మెంట్కు అందరం మన ఒక నూతన కమిటీ మెంబర్స్ అందరం కలిసి డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్, జై హంజనేయ స్వామి. ఇక మనకు సుధీరన్న గారు ఈ అవకాశం కల్పించారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నాకు ముందు నుంచి ప్రతి మంగళవారం కర్మన్ఘాట్ హనుమాన్ టెంపుల్కి వస్తాను. సాయిబాబా గురువారం నాడు సాయిబాబా టెంపుల్కు, శనివారం సంతోష్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కు నేను ప్రతి సంవత్సరం మన శ్రీరామనామ రోజు కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తాను. దాదాపు 10,000 మందికి. నాకు భక్తి అంటే చాలా ఇంట్రెస్ట్. ఇక నాకు దేవుడు ఈ అవకాశం కల్పించింది కాబట్టి తప్పకుండా ఈ సేవ చేసుకొని చేస్తానని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగుల పంచమి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని 23వ వార్డులో గల శివాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి రవి పూజలు చేశారు. పుట్టలో పాలు పోసి ఆడపడుచులందరికీ పసుపు కుంకుమలు ఇచ్చి ముత్తైదుతనాన్ని చాటి చెప్పారు. పలువురు భక్తులు కూడా పుట్టలో పాలు పోసి గుడ్లు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. కడప వయా హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. చెన్నూరు ఆంధ్ర స్పైస్ హోటల్ వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని సహాయ సహకారాలు అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అంటే ముందు సరే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలి. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు హనుమంతరావు డిమాండ్. ₹10 లక్షల విలువైన మొక్కల పంపిణీ శుభ పరిణామం. కొనియాడిన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. నిర్మల్ జిల్లా
బీజేపీ అధ్యక్షురాలు రమాదేవికి త్రుటిలో తప్పిన ప్రమాదం. మాజులాపూర్ వద్ద కారుకు గేదె అడ్డంగా రావడంతో ఘటన. పంట పొలాల మధ్య విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఏనుగు. విద్యుత్ తీగలు పడడంతో అక్కడికక్కడే గజరాజు మృతి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.